ఈ వీడియోలో మనము ప్రభాస్ డ్రాయింగు ఈశ్వర్ సినిమా మూవీలో నుంచి తీసుకున్నాను. ఈ పిక్చర్ని కార్నర్లో ఇస్తున్నాను రెఫరెన్స్ పిక్చర్. ఆ రెఫరెన్స్ పిక్చర్ని చూసుకుంటా జస్ట్ మనం లూమస్ మెథడ్ లాగా వేసుకొని ఎలాగ అవుట్లైన్ గీయాలో చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇవి చాలా చిన్న సైజ్ పిక్చర్స్ తీసుకున్నాను. నేను చిన్నగానే గీస్తున్నాను. ఒక పేజ్, నార్మల్ పేజ్ A4 షీట్స్లో హాఫ్ పేజ్లో మళ్ళీ చిన్నగా 2 గీస్తున్నాను. మనము ఇలాగా లూమస్ మెథడ్ ఇట్లాగ పెన్సిల్తో మెజర్ చేసుకుంటా వేసుకుంటే ఈజీగా ఉంటుంది. నార్మల్ పిక్చరు మనకి సైడ్ ఫేస్ కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గా గీసుకోవాలి. అదే డైరెక్ట్ నా ఫేస్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇట్లా గీసినప్పుడు మనము గ్రిడ్ ద్వారా వేసినంత ఖచ్చితంగా రాదు. అది ప్రాక్టీస్ మీదే వస్తుంది బాగా. అందులో మనం కొంచెం పెద్దది గీస్తే డిఫరెంట్గా ఉంటుంది. మనం చిన్నది గీసినప్పుడు ప్రపోర్షన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం మిస్ అవుతూ ఉంటాయి. మనం పెద్ద పిక్చర్ గీసినప్పుడు డీటెయిల్స్ మనం ఎక్కువ గీసుకోవచ్చు, ఎక్కువ డీటెయిల్స్ తీసుకురావచ్చు. వన్స్ అవుట్లైన్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే బ్రౌనిష్గా ఉందో అక్కడ ఒకసారిగా మొత్తం నేను నార్మల్ స్కిన్ కలర్ వేశాను. ఇప్పుడు తర్వాత ఐస్కి, ఐబ్రోస్కి బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నాను. మళ్ళీ రెండోసారి బ్లాక్ కలర్ మళ్ళీ ఇంకొకసారి వేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ లైట్గానే వేశాను, ఎందుకంటే మళ్ళీ మనము బ్లాక్ కలర్ పక్కనంతా రఫ్గా వచ్చేస్తుంది. ఇది చాలా ఫాస్ట్గా వేస్తున్నాను. రియలిస్టిక్ పిక్చర్ కాదు ఇది, అసలు నార్మల్గా గీస్తున్నాను. మనం పక్కన పిక్చర్ని చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి ఎక్కువ డార్క్గా ఉందో అక్కడ మటుకి ముందుగా గీసుకున్న తర్వాత అప్పుడు రెండోసారి మళ్ళీ షేడింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్లెండింగ్ ఎక్కువ చేయట్లేదు, జస్ట్ కలరింగ్ మటుకే చేస్తున్నాను. ఎక్కువ బ్లెండ్ చేయాలంటే మనం ఇంకా ఎక్కువ సేపు బాగా కొంచెం లైట్ కలర్స్ యూస్ చేసి ఎక్కువ దాన్ని షేడింగ్ బాగా దిద్దాలి. అప్పుడు కరెక్ట్గా మనకి బ్లెండ్ అవుతుంది. నేను నార్మల్గా గీస్తున్నాను. ఇట్లా కూడా గీసుకోవచ్చు, బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా బ్లాక్ కలరు మళ్ళీ యూస్ చేయాలి అని, రెండోసారి వేశాను. మొత్తం అంతా వేసినాక వేసుకుంటే బ్లాక్ కలర్ బాగుంటుంది. మళ్ళీ ముందే వేసేస్తే అంతా ఇక్కడ పెన్సిల్ అవుట్లైన్ గీసేటప్పుడు నేను కొంచెం డార్క్ పెన్సిలే యూజ్ చేస్తున్నాను, బీ పెన్సిల్. ఎందుకంటే డ్రాయింగ్ గీసినప్పుడు వీడియోలో కనిపించడానికి యూజువల్గా మీరు గీసుకునేటప్పుడు నార్మల్ హెచ్ అలా వాడితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం షేడింగ్ చేసుకునేటప్పుడు ఆ లైన్స్ అలాగా ఉండకుండా ఉంటాయి. ఇప్పుడు హెయిర్ అంతా నేను జస్ట్ నార్మల్ ఫస్ట్ ఒక బ్రౌన్ కలర్ యూస్ చేసి వేసాను. తర్వాత ఇప్పుడు మనం బ్లాక్ కలర్తో మనం ఎటువైపుగా అయితే మనకి హెయిర్ స్ట్రోక్స్ కనపడుతున్నాయో అటువైపుగా మనం కొంచెం కరువు తిప్పుకుంటూ వేసుకోవాలి. మనకి ఫ్రంట్గానే కనిపిస్తున్నాయి, బ్యాక్ అంతా మళ్ళీ మనకి హెయిర్ బ్లాక్గా కనిపిస్తుంది, బాగా డార్క్గా. మనకి ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ మటుకు వేసుకుని మిగతాదంతా నార్మల్గా వేసేసుకుంటే సరిపోతుంది.
నేను ప్రభాస్వి 2-3 డ్రాయింగ్స్ అప్లోడ్ చేశాను. అవి నార్మల్ పెన్సిల్, మామూలు బ్లాక్ పెన్సిల్స్ యూస్ చేశాను, హెచ్బిబి పెన్సిల్స్. నెక్స్ట్ టైము ఇంకా పెద్ద పిక్చర్ కలర్ గీస్తాను. ఇది ఇంకోటి బాహుబలిలో పిక్చర్ తీసుకున్నాను. బాగా చిన్నవే గీస్తున్నాను నేను. ఇలాంటి మినియేచర్ పిక్చర్స్ నేను ఆల్మోస్ట్ చిరంజీవి డ్రాయింగ్స్కి పెట్టాను, పవన్ కళ్యాణ్ డ్రాయింగ్స్ పెట్టాను, అల్లు అర్జున్ పెట్టాను, ఎన్టీఆర్ పెట్టాను. అవన్నీ బ్లాక్ అండ్ వైట్లో గీసాను, నార్మల్ బ్లాక్ పెన్సిల్స్తో యూస్ చేశాను. ఇది ఫస్ట్ టైం నేను కలర్ యూస్ చేస్తున్నాను ఇలాంటి చిన్న పిక్చర్స్కి. ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళు రోజు మినిమం 20 to 30 minutes రోజు డ్రాయింగ్ని ఏదో రకంగా ప్రాక్టీస్ చేయాలి. నేను ఆల్రెడీ కొన్ని డ్రాయింగ్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేశాను. వాటిలన్నిటినీ చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఎడ్జెస్లో మనకి డార్క్ ఉంది కాబట్టి డార్క్ కలర్స్ వాడుతున్నాను. దగ్గరగా మటుకి కంటి కింద అంతా మటుకి లైట్ కలర్సే ఉన్నాయి. నార్మల్ స్కిన్ కలర్ యూస్ చేస్తే సరిపోతుంది. స్కిన్లో కూడా మనకి మీడియం ఫ్లష్, లైట్ ఫ్లష్ కలర్స్ ఉంటాయి. అవి చూసుకొని అలాగ వేసుకుంటే సరిపోతుంది. ఈ గడ్డం వేసేటప్పుడు కింద నుంచి పైకి వేస్తున్నాను నేను, అబ్జర్వ్ చేయాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.